ఈమె కూడా ఎన్ని రోజులు ఉంటుంది అన్న చర్చ ముందు నుంచి జరిగింది. కానీ ప్రస్తుతానికైతే ఆమె స్ట్రిక్ట్గానే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నది. మరి ఎన్ని రోజులు అన్నది చూడాలి. అయితే ఆమెనే పాదయాత్ర చేయబోతున్నారట. 31 ఆగస్టు 1 తేదీల్లో పరిగి, 2వ తేదీ ఆందోళ్, 3వ తేదీ ఆర్మూర్ నిజామాబాద్, 4వ తేదీ ఖానాపూర్ ఆదిలాబాద్, 5వ తేదీ చొప్పదండి కరీంనగర్, 6వ తేదీన వర్ధన్నపేట్ వరంగల్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మీనాక్షి చర్చించబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సో ఇది ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ యొక్క ఆదేశానుసారం జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక్కడ రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో వీళ్ళేదో డిసైడ్ చేసిన ప్లానింగ్స్ కావి ఇవన్నీ కూడా. అల్టిమేట్గా పార్టీ ఫస్ట్, పర్సన్ నెక్స్ట్, లీడర్ నెక్స్ట్ అనే ఒక ఎజెండాని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసినట్టుగా చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నది. ఇట్లా చేస్తేనే వీళ్ళు ఏమైనా సెట్ అవుతారు. లేకపోతే వీళ్ళకి గనక మనం వీళ్ళు మొత్తం పవర్స్ ఇస్తే గోవింద మంగళం. ఇప్పటికే ఆగమాగం చేసి పెట్టిరు. దాన్ని సెటరేట్ చేయడానికి వాళ్ళకి తల ప్రాణం తొక్కొస్తున్నది. ఇప్పుడు లేకపోతే ఈ ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీల అంశం కానీ ఎట్లా ఇవన్నీ ఎంతో కొంత ముందుకు పడ్డాయి. అల్టిమేట్గా ఇందులో రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ ఆలోచనతో ఎంతో కొంత ముందుకు పడ్డది. లేకపోతే వీళ్ళకెక్కడదా సోయి, వీళ్ళకెక్కడదా ఆలోచన.